फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। सबसे कम दाम में वेट लॉस का तरीका हमारे यहाँ मौजूद है, वो भी नो साइड इफेक्ट, नो डाइट, नो एक्सरसाइज के साथ। आज ही कांटेक्ट करें फातिमा शिराजी होममेड प्रोडक्ट से और अपने आप को खूबसूरत बनाएं। फातिमा शिराजी होममेड प्रोडक्ट, गोल्डन हेड्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद। अस्सलाम वालेकुम नाज़रीन, 7H न्यूज़ में आपका इस्तकबाल है। जलपल्ली म्यूनसिपालिटी के इलाके वार्ड नंबर 3 में AIMIM काउंसलर अहमद कसादी के वार्ड में 2 बस्ती दवाखाने और ड्रेनेज लाइन का इफ्तिताह एजुकेशन मिनिस्टर सबिता इंदिरा रेड्डी के हाथों अमल में आया है। इस मौके पर जलपल्ली म्यूनसिपल चेयरमैन अब्दुल्ला बिन अहमद सादी और दूसरे भी मौजूद थे। आइए देखते हैं ये रिपोर्ट। पार्टी में हमारे एजुकेशन मिनिस्टर सबिता इंदिरा रेड्डी मैडम के हाथों 2 बस्ती दवाखाने, एक पहाड़ी शरीफ और एक कुत्तापेट, और एक 11 लाख की ड्रेनेज का काम यहाँ पर कुत्तापेट में आज इसका इनाग्रेशन हुआ। मैडम का बहुत बहुत शुक्रिया अदा करते हैं। इसी तरह जो तरक्याती काम जो हमारे जलपल्ली म्यूनसिपालिटी में चल रहे हैं, हम पूरे काउंसलर्स हम और हमारे वाइस चेयरमैन पूरे जितने हमारे साथ मैडम के साथ हम मिलकर जो डेवलपमेंट कर रहे हैं, इंशाल्लाह जैसा पानी का मसला रहंदो या बस्ती दवाखानों का मसला रहंदो, जो एरिया सैलाब से मुतासिर है उसके लिए SNDP के नाले के जो 10 करोड़ रुपये वो रहंदो, या उस्मानिया के मेन रोड कनेक्टिंग रोड, या जलपल्ली की रोड, पहाड़ी शरीफ की रोड, जितने भी आज तरक्याती काम हो रहे हैं अल्हम्दुलिल्लाह आज हमारे मैडम की लीडरशिप में हो रहे हैं। हम इंशाल्लाह ऐसे ही हमारी जलपल्ली म्यूनसिपालिटी में तरक्याती काम जारी और सारी रखेंगे। हम सब मिलकर यहाँ पर डेवलपमेंट करेंगे इंशाल्लाह। अस्सलाम वालेकुम। రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 8 సంవత్సరాలలో విద్యా వైద్యం రెండింటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ప్రధానంగా మెడికల్ అండ్ హెల్త్ పైన అర్బన్ ఏరియాలలో బాగా జనాభా ఎక్కువగా ఉన్న ఏరియాలలో మామూలు హాస్పిటల్స్తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్తో పాటు బస్తీలలో కూడా హాస్పిటల్స్ ఉంటే బాగుండనే ఆలోచనతోనే బస్తీ దవాఖానా అని కార్యక్రమాన్ని తీసుకొని మొదట్లో GHMC ఏరియాలో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అర్బన్ ఏరియా మున్సిపాలిటీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడంతా తీసుకుంటున్న దాంట్లో రంగారెడ్డి జిల్లాకు లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్లోనే 72 బస్తీ దవాఖానాలు మంజూరు చేయడం జరిగింది. 72లో 12 మహేష్ నియోజకవర్గానికి వస్తే 12లో 4 మన జల్పల్లి మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈరోజు 2 ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఒకటి పాడి షరీఫ్, ఒకటి కొత్తపేటలో. ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ కార్యక్రమం వల్ల చాలామంది పేదవాళ్ళకి ఇప్పుడే మా కౌన్సిలర్ గారిని ఇప్పుడే చెక్ చేసినాం. అంటే నెగ్లెక్ట్ చేస్తుంటాం, ఎక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోవడానికి నెగ్లెక్ట్ చేస్తుంటాం, నాకేముందిలే బాగుందని. కానీ ఒక బీపీ చెక్ చేయించుకోవాలన్నా, షుగర్ చెక్ చేయించుకోవాలన్నా, ఫీవర్ వస్తే చెక్ చేయించుకోవాలన్నా బస్తీలలో ఉన్న పేదవాళ్ళు హాస్పిటల్ వెళ్తే చాలు ఒక 200-300 డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. చేయి పట్టుకుంటే చాలు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా పేదవాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫ్రీగా వైద్యాన్ని అందిస్తారు, ట్యాబ్లెట్స్ ఇస్తారు. అదే కాకుండా పెద్ద పెద్ద టెస్టులు చేయాలన్నా కూడా అవన్నీ కూడా వాళ్ళే ఇక్కడ తీసుకొని పై లెవెల్ హాస్పిటల్కి పంపించి చెక్ చేయించి తీసుకొచ్చే సౌకర్యం కూడా ఇక్కడ కల్పించున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఇబ్బంది పడకుండా బస్తీ దవాఖానాలు ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాను. దీంతోపాటు ఈ సంవత్సరంలో ఒక 23 అర్బన్ హెల్త్ సెంటర్స్ రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశాం. దాంట్లో ఇప్పుడు చేయబోతా ఉన్నాం. దాంట్లో ఒక 2 మళ్ళీ మన జల్పల్లి మున్సిపాలిటీకే తీసుకోవాలనుకుంటున్నాం. ఒకటి షాయిన్ నగర్ అడుగుతా ఉంటే చైర్మన్ గారు, ఇంకొకటి వాది సంవేర్ 3 కౌన్సిలర్లు ఉంటారు. వాది ముస్తఫా అండ్ మిగతా కౌన్సిలర్లు అందరూ 3 ఉంటారు. అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని, ఆ బస్తీలో ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వీలైతే తొందరలో ఇవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ 23లో కూడా 4 బస్తీ దవాఖానాలు మన కాన్స్టిట్యున్సీ తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఒకటి గ్రౌండ్ అయింది. రెండవది నాదర్గుల్లో చేయబోతా ఉన్నాం. ఇంకా 2 ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అల్టిమేట్గా పేదవాళ్ళందరికీ వైద్యాన్ని అందించాలనే సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారు. బస్తీ దవాఖానాలే కాకుండా ఉస్మానియా లాంటి హాస్పిటల్స్ హైదరాబాద్ చుట్టూ కూడా ఉండాలనే ఆలోచనతో ఈరోజు గడ్డెన్నారంలో 1200 కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లే హైదరాబాద్ నలుమూలలో కూడా 4 హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనివల్ల పేదవాళ్ళందరికీ కూడా వైద్యాన్ని ఇంకా వెసులుబాటు కల్పించే ప్రయత్నం జరుగుతుంది. బస్తీలనే కాకుండా పల్లెలలో కూడా పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని కూడా మరొకసారి కోరుతూ, ఇదే కాకుండా స్కూల్స్ విషయంలో కూడా విద్యాశాఖ తరఫున కూడా మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని తీసుకొని గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా
పెద్ద ఎత్తున బాగు చేయాలనే సంకల్పంతో ఇప్పటికే మొదలుపెట్టున్నాం. మ్యాక్సిమం కంప్లీట్ కావస్తూ ఉన్నాయి. ఒకటి కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కంప్లీట్ అయిన దగ్గర ఇమీడియట్ కలర్ స్టార్ట్ చేస్తున్నాం. కలర్ అయిపోగానే ఫర్నిచర్ కూడా, అంటే ఒక్కొక్క స్కూల్లో 12 కాంపోనెంట్లకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, ఫర్నిచర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటయ్యేటట్టు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. దాదాపుగా 3,000 కోట్లు ఖర్చు పెట్టి స్కూల్స్ అని కూడా తీసుకుంటున్న సందర్భంలో మొదటి విడత 9,000 స్కూల్స్ తీసుకుంటా ఉన్నాం. తొందరలో వాటిని కూడా తొందరలో పూర్తి చేసి పిల్లలందరూ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. రెండవది ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ స్కూల్స్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఏ కార్యక్రమాన్నైనా ప్రజలు सबसे पहले मैं हमारे मेंबर ऑफ पार्लियामेंट सदर मोहतरम बैरिस्टर असदुद्दीन अवैसी साहब का शुक्रिया और एजुकेशन ऑनरेबल मिनिस्टर सविता इंदिरा रेड्डी मैडम का शुक्रिया अदा करता हूँ। अल्हम्दुलिल्लाह आज वार्ड नंबर 3 में मैं काउंसलर अहमद कसादी और हमारे चेयरमैन अब्दुल्ला सादी साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ, जो हमारे हर नुमाइंदगी पे अल्लाह के करम से वार्ड 3 में जो एक के बाद एक अल्हम्दुलिल्लाह जो काम होते आ रहा है। अल्हम्दुलिल्लाह जो 10 करोड़ का काम SNDP का जो अल्लाह के करम से लगातार अल्हम्दुलिल्लाह फेस्ट 1 का काम है, जो कुतामनी कुंटे से गुरमचरू तक वो भी काम जारी है। अल्हम्दुलिल्लाह सेकेंड फेज जो है नबील कॉलोनी से और अमरीन कॉलोनी से वो भी काम इंशाल्लाह जल्द से जल्द स्टार्ट होगा। दूसरी बात, अल्हम्दुलिल्लाह जो नबील कॉलोनी में जो कई सालों से जो लोग मीठे पानी के लिए तरसते थे, अल्हम्दुलिल्लाह वो भी काम स्टार्ट करा के अल्हम्दुलिल्लाह 8 दिन हो रहा। घरे घर इंशाल्लाह हम तेलंगाना हुकूमत KCR और KTR साहब का शुक्रिया अदा करते हैं, जो घरे घर अल्हम्दुलिल्लाह पानी पहुंचाने की कोशिश कर रहे हैं। ये सारे कॉलोनी कोई घर इंशाल्लाह कोई गली नहीं छोड़ेंगे अल्लाह चाह तो, हर घर को। और दूसरी जो ये गली जो आज हम ठहरे हुए यहाँ पे जो आज मैडम इनाग्रेशन करे 12 लाख का अंडर ड्रेन का, ये गली में काफ़ी तकलीफ थी, कई सालों से लोग तकलीफ उठा रहे थे। अल्हम्दुलिल्लाह आज उसका 12 लाख का अंडर ड्रेन ग्राउंड का अल्हम्दुलिल्लाह इनाग्रेशन हुआ। दूसरा हमारी बस्ती में कोतापेट में बस्ती दवाखाना नहीं था, अल्हम्दुलिल्लाह मैडम सविता इंदिरा रेड्डी मैडम के हाथों और हमारे चेयरमैन अब्दुल्ला सादी साहब के हाथों अल्हम्दुलिल्लाह वो भी इनाग्रेशन हुआ। हम शुक्रिया थैंक्स फॉर तेलंगाना हुकूमत गवर्नमेंट का हम शुक्रिया अदा करते हैं। और हमारे सुदूर मोहतमद जितने मेरे वार्ड के हैं अल्हम्दुलिल्लाह मैं उनका भी शुक्रिया करता हूँ, जो अल्हम्दुलिल्लाह हमारे खांदे से खांदा लगा के हर चीज़ में हमारा साथ देते हैं अल्हम्दुलिल्लाह। एक के बाद क्योंकि काम तो बहुत बाकी है, हमको मालूम है, लोगों को तकलीफ है। इनॉग्रेशन हो रहे, खाली 2 जगह काम हो रहे, तो वजह क्या है? जी है, जैसा गवर्नमेंट बजट दे देंगे इंशाल्लाह, क्योंकि जलपल्ली म्यूनसिपल 28 काउंसलरों का है, 28 काउंसलर, क्योंकि काफ़ी बड़ा है, 4 गांव लगते हैं इसको, तो इसमें हर काउंसलर के वार्ड में काम होना होता, थोड़ा सा आहिस्ता ही काम होता। जैसा गवर्नमेंट का बजट देते गए वैसा काम होता रहता है इंशाल्लाह। 2019 में सैंक्शन हुआ, लेकिन 2022 आ गया, उसके बावजूद काम नहीं हो रहा। नहीं अल्हम्दुलिल्लाह हम 2020 से तो लगातार अल्लाह के कसम से जो काम बताए अल्हम्दुलिल्लाह एक के बाद पूरे काम में होते आ रहे हैं। उससे पहले का पता नहीं क्या है, लेकिन मेरे वार्ड में अल्हम्दुलिल्लाह मैं 2014 से 19 तक MPTC भी था इस वार्ड में, अल्हम्दुलिल्लाह जो काम थे वो काम हुए अल्हम्दुलिल्लाह। 2020 के बाद भी अल्लाह के करम से वो भी अभी भी काम चल रहे हैं। और इस रोड का जो रोड पैच का है अल्हम्दुलिल्लाह, जो हमारे बिस्मिल्लाह कॉलोनी अबूबकर कॉलोनी से हम जो आउटलेट लेके गए हैं, उसका भी अभी हम मैडम और चेयरमैन साहब से खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।